వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బగారా రైస్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ బాగుంటుందండి. ఆల్రెడీ ఛానల్లో చేసి పెట్టాను, లింక్ ఇస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. నెయ్యి ఆయిల్ 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకున్నాక 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి. బగారా రైస్లో జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెద్దది 1 ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని ఇదంతా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసానండి. ఇవి 2 కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ కూడా 2 బాగుంటాయి. రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక టీ స్పూను గరం మసాలా వేస్తున్నానండి. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నానండి. మామూలు బియ్యమే. ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టాను కడిగి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని అలాగ 2-3 నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతా ముద్ద కింద అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులన్నర పోసానండి వాటర్. ఉప్పు చూసుకుని సరిపోతే వేసుకోవాలండి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోలేదండి, మళ్ళీ కొంచెం వేసాను. మూత పెట్టి స్టవ్ హైలో పెట్టి ఉడికించాలండి. దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. ఒకసారి ఇదంతా కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి బగారా రైస్. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.